వాలంటీర్ విషయం లోకేష్ గారు మాట అధ్యక్ష వాలంటీర్ల చేత వాలంటీర్ల చేత వాళ్ళే రాజీనామా చేయించారు, అంతా రాజీనామాలు చేయించారు. సార్ మీరు రాజీనామా చేయించలేదా? అందరూ కూర్చోండి. ఎల్ఓపి గారు రాజీనామా చేయించలేదా మీరు? ఒక్క నిమిషం సార్. మీరు తప్పుడు సత్య దూరం మాటలు మాడి లైవ్ లో మేము చెప్పేస్తాము, తర్వాత మేము వాకౌట్ చేసేస్తాము అని చెప్పి మీరు వెళ్ళిపోతారు. నాకు తెలుసు వెళ్ళరా, మీరు వాకౌట్ ఆకుని ఉంటే నేను మాట్లాడతాను. ఉంటారా? చివరి నిమిషం వరకు ఉంటే ఎందుకంటే అధ్యక్ష గత 2 సెషన్లు మీరే చూశారు, అట్లా వెళ్ళిపోతారు మళ్ళీ బయటికి, ఆ తలుపు నుంచే వాకౌట్ అంటారు. అధ్యక్ష ఏమవుతుందంటే అధ్యక్ష ప్రతి సెషన్ లో సత్య దూరం మాటలు మాడేసి సింపుల్ గా తప్పించుకుంటారు అధ్యక్ష. సో క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష. క్లోజ్ చేయండి. ఫైనల్ అధ్యక్ష 2 నిమిషాలు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కావాలంటే వీడియో చూపిస్తాను అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చాక 5,000 నుంచి 10,000 చేస్తాము, 10,000 అవ్వగానే చించినాడ పూతరేకులు చాలా ఫేమస్, అది ఇవ్వండి అని చెప్పారు అధ్యక్ష. వాలంటీర్స్ నమ్మి ఓటేసే ముందు చించినాడ పూతరేకులు ఏమో ఆర్డర్ పెట్టేసి వెళ్ళి ఓటేసి వచ్చారు అధ్యక్ష. చూసేసరికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఉద్యోగాలన్నీ తీసేశారు అధ్యక్ష. భవిష్యత్తు ఇదే సభలో 2023 ఆగస్టు నుంచి వాళ్ళు పెట్టిన వాలంటీర్లు రెన్యువల్ చేయలేదు అధ్యక్ష. రెన్యువల్ చేయకుండా లేని వాళ్ళు రాజీనామాలు డ్రామాలు ఆడతారు వీళ్ళు. మేము అనుకున్నాం బయట ఉన్నాం అధ్యక్ష, ఉన్నారేమో రెన్యువల్ చేస్తే జీతాలు ఇద్దాం అనుకున్నాం అధ్యక్ష. రెన్యువల్ చేద్దామని చూస్తే వాళ్ళు లేరు అధ్యక్ష. లేని వాళ్ళకి ఇవ్వలేకపోయాం, అసత్యాలు మాట్లాడతారు అధ్యక్ష. వీళ్ళు ఎంత పాల్కులాడినా, ఎంత సానుభూతి చూసినా వీళ్ళు చేసిన ద్రోహాన్ని వాళ్ళు గమనించారు అధ్యక్ష. వీళ్ళు చేసిన మోసాన్ని గమనించారు అధ్యక్ష. ప్రజలు వీళ్ళు తిరస్కరిస్తే వీళ్ళు ఇంకా నీతులు మాట్లాడతారు అధ్యక్ష. అయిపోయింది, 11తో కూర్చోబెట్టారు. అయినా కానీ ఆ రోజు అమ్మఒడి అది చేశాము, జనాలు తీర్పించారండి, జనాలు తీర్పించారు. ప్రజా తీర్పులు గౌరవించండి మీరు. పేదరిక రహిత సమాజం పడుతున్నామని చెప్పారు అధ్యక్ష. ఈ పథకాలన్నీ ఆపిస్తే, అలాగే చదువు, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు దెబ్బతీస్తే పేదరిక రహిత సమాజం వస్తుందని అడుగుతున్నాను అధ్యక్ష. చివరిగా అధ్యక్ష కూర్చోండి, కూర్చోండి, అయిపోయింది, కూర్చోండి. గారి ప్రసంగం తీవ్రమైన నిరాశకు గురి చేసిందని తెలియజేస్తున్నారు అధ్యక్ష. 38 పేజీల గవర్నర్ ప్రసంగంలో స్పష్టత లేదని చెప్పి మా పీడిఎఫ్ కామెంట్. ఎన్నికల సందర్భంగా హామీలు ఇస్తున్నారు, అమలు మాత్రం హామీలు ఇచ్చినట్లుగా జరగడం లేదు. అది పాలనాకాలం చివరి వరకు అట్లాగా నడుస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఎన్నికల హామీల్లో సూపర్ 6 అమలు ఎప్పుడూ కూడా ఈ యొక్క గవర్నర్ ప్రసంగం స్పష్టం చేయలేదు. సామాజిక పెన్షన్ పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, ఉచిత గ్యాస్ 1 సిలిండరు తప్ప ఇతర హామీలు అమలు ఎప్పుడూ ఇందులో స్పష్టత లేదని చెప్పదలిచింది. పాఠశాల విద్యలో గత ప్రభుత్వం చేసిన సంస్కరణలని ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా ఈ గవర్నర్ ప్రసంగంలో స్పష్టం లేదని చెప్తున్నాం. అలాగే చేయదగినటువంటి మార్పులు ఏమైనా ఉంటే అది ప్రజాస్వామ్యతంగా చర్చించి చేయాలని చెప్పి కూడా పీడిఎఫ్ తరపున ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏకపక్షంగా చేస్తే ఎదురు దెబ్బలు తప్పవని చెప్పి, విద్యారంగానికి నష్టం జరుగుతుందని చెప్పి కూడా మేము చెప్పదలిచింది. ముఖ్యంగా సమాంతర మీడియంలకు సంబంధించి కానీ, +2కు సంబంధించి కానీ, అలాగే స్కూల్ స్ట్రక్చరల్ మార్పులకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్తున్నాం. అలాగే పాఠశాల నాడు మౌలిక వసతులకు సంబంధించి నాడు నేడు 2వ దశలో 89, 80%, 90% పూర్తయినటువంటివి కూడా కొన్ని అలా నిలిచిపోయినాయి. అది కాస్త నిధులు పెండింగ్ తాగిపోయినాయి. ఆ నిధులు మంజూరు చేస్తే ఆ 89% పూర్తయినటువంటి పనులు పూర్తయి విద్యారంగం ఆ రకంగా మౌలిక వసతులు కల్పించేదానికి అవకాశం ఉంటుంది. తక్షణం బడ్జెట్ నిధులు కేటాయించి పూర్తి చేయాలని చెప్తున్నాం. అయితే ఏం చేసినా కానీ గత ప్రభుత్వ టైంలో కానీ ఇప్పుడు కానీ ప్రభుత్వ పాఠశాల నుంచి పిల్లలు బయటికి పోవడం అనేటువంటి మాత్రం చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. ఆ రకంగా పబ్లిక్ ఎడ్యుకేషన్ చాలా నష్టపోతుందనేటువంటి విషయం కూడా ఈ ప్రభుత్వం కూడా గమనించాలని చెప్పి చెప్తా ఉన్నాం. 6 ఏళ్ళుగా డిఎస్సి లేదు,
డిఎస్సి ప్రకటించారు 16,347. వర్గీకరణ సమస్య వచ్చింది, కమిటీ వేశామని చెప్పి కూడా గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. కానీ ఎప్పుడు ఇది అమలవుతుంది? రాబోయే విద్యా సంవత్సరానికైనా ఈ డిఎస్సి అమలవుతుందో లేదనేది కూడా ఈ యొక్క గవర్నర్ ప్రసంగంలో స్పష్టం లేదని చెప్తున్నాం. అట్లాగే తల్లికి వందనం సంబంధించి కూడా అది ఎప్పుడు అమలవుతుంది? అలాగే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కూడా ఈ 9 నెలల కాలంలో ఏమీ అది అమలు కాలేదని కూడా చెప్పదలిచింది. అట్లాగే నేడు ఏ ఒక్క రైతు ఇబ్బందుల్లో లేడని చెప్పి గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. ఇప్పుడు కేంద్రం 6,000కి తోడుగా 14,000 ఇస్తామని చెప్పి ఎన్నికల హామీగా చెప్పారు. కానీ ఇప్పుడు హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం 9 నెలలుగా కేంద్రం యొక్క సహాయం మినహా మిగిలినటువంటి ఏ రకమైనటువంటి సహాయం కూడా ఈ రైతులకి అందించినప్పుడు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు, సుఖంగా ఉన్నారని చెప్పడం అనేటువంటిది అది సరికాదని చెప్పి చెప్పదలిచింది. ఆ రకంగా తక్షణం మీరు హామీ ఇచ్చిన ప్రకారంగా రైతులను ఆదుకోవాలి, ఆ 20,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో పడేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం. కౌలు రైతులకు ఉపయోగపడే విధంగా ఈ సెషన్లో దానికి సంబంధించినటువంటి చట్టం కూడా గతంలో చేస్తామని చెప్పారు. అందువల్ల అది చేస్తారా లేదనేది కూడా ఇందుట్లో ఏమీ లేదు. అందువల్ల అలాంటి మెరుగైనటువంటి చట్టం కూడా తీసుకురావాలని చెప్తున్నాం. అలాగే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఏ ప్రాజెక్టుకి ఏ ప్రాధాన్యత ఇచ్చి ఎప్పట్లో పూర్తి చేస్తారంటే స్పష్టత కూడా ఇందుట్లో లేదని చెప్పి మేము చెప్పదలిచింది. అలాగే వికసిత భారత్ గురించి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఆ వికసిత భారత్లో ఏం ఉరుగుతుందో మనకేం అర్థం కాదు. స్వర్ణాంధ్ర అనేది పాత మాట. ఇప్పుడు స్వర్ణాంధ్రకి 2047 అనేటువంటి సంవత్సరాన్ని తగిలించడం అనేది కొత్త మాట. అందువల్ల స్వర్ణాంధ్రలు లేకుంటే ఈ యొక్క 23 సంవత్సరాలు విజను ఏం పెట్టుకున్నప్పటికీ కూడా విద్యారంగం, వైద్య రంగం, ప్రజల కొనుగోలు శక్తి పెంచేటువంటి మార్గాలు చూపించకుండా కేంద్రంలో వికసిత భారత్ సాధ్యమయ్యేది కాదు. ఆ మోడల్లో ఈ రాష్ట్రంలో మరి స్వర్ణాంధ్ర కూడా సాధ్యం కాదని చెప్పి చెప్పదలిచింది. మాటల వల్ల ఉపయోగం లేదు, దానికి సంబంధించిన చేతలు ఏమిటి అనేటువంటిది మాత్రం ఇందులో స్పష్టత లేదని చెప్తున్నాం. అలాగే ప్రజల్లో భాగమైనటువంటి ఉద్యోగులకు సంబంధించి చూసుకుంటే ఉద్యోగుల సంక్షేమం గురించి చెప్పి ఒక్క మాట కూడా ఈ యొక్క ప్రస్తావనలో లేదు. గత ప్రభుత్వం మార్చి 24 మంత్రి గారు మాట్లాడనే ఉండే కూర్చోండి మీరు మాట్లాడండి. గత మార్చి 24 నాటికి 35,000 కోట్లు బకాయి ఉందని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది సార్. ఇప్పటికింకా ప్రస్తుతం 25,000 కోట్లు బకాయి ఉంది సార్. 12 పిఆర్సీ ప్రస్తావన లేదు సార్, ఐఆర్ ప్రస్తావన లేదు సార్, డిఏల వ్యవహారం లేదు సార్. చిరుద్యోగులకు సంబంధించి కానీ, స్కీమ్ వర్కర్లకు కానీ, అంగన్వాడీలకు కానీ, లేకుంటే వాళ్ళ కనీస వేతనాలు కానీ, హెచ్ఆర్ పాలసీ కానీ దీనికి సంబంధించినటువంటి ఏ రకమైన ప్రస్తావన ఇందుట్లో లేదు. పైగా నేను చెప్పేదేమంటే మేలు చేయకపోగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయం పొందేటువంటి సొసైటీలు ఏవైతే ఉన్నాయో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్లో ఉన్నటువంటి వాళ్ళకి కనీస వేతనం అమలు కాదు అని చెప్పి జీవో 2 ఇచ్చారు సార్. ఇది మరీ అన్యాయం. అలాంటి జీవో 2ని తక్షణం వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేషన్, ఏ ప్రభుత్వమైనా ఒక విధానం తీసుకున్నప్పుడు అది అమలు కావాలి. ప్రభుత్వం మారినంత మాత్రాన అది ఆగిపోయేటువంటి పరిస్థితి ఉండకూడదు. గత ప్రభుత్వం చెప్పినటువంటి దాంట్లో 10,647 కొన్ని చేశారు, 2,000, 3,000 జరిగినాయి. మిగిలినటువంటి వాళ్ళు కూడా రెగ్యులేషన్ చేయాలని చెప్పి కూడా చెప్పదలిచింది. అట్లాగే నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి అని చెప్పి కూడా ఎన్నికల హామీలుగా ఇచ్చారు. కానీ అది అమలు జరుగుతుందా, ఎప్పటి నుంచి ఇస్తారు, ఇట్లాంటి ప్రస్తావనలు లేవు కూడా ఇందుట్లో లేవు. అందువల్ల టోటల్గా ఈ యొక్క గవర్నర్ ప్రసంగంలో మరి చెప్పినటువంటివి అవి హామీలకు సంబంధించి స్పష్టమైనటువంటి కాల పరిమితి లేకుండా ఊరికే గాల్లో ఏదో ఒక విజన్తో చెప్పినట్లుగా ఉందని చెప్పి మాకు అనిపిస్తుందని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు అధ్యక్ష. అనురాధ్ గారు.